పెండింగ్ లో 8,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిటీ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ ఏబీవీపీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, ఇటు తల్లిదండ్రులు ఫీజు కట్టలేక ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వలేక నిరుపేద విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి 8,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని విద్యార్థులు హెచ్చరించారు. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు గాయత్రి. నేను సిటీ కాలేజ్ స్టూడెంట్ ని. 8,500 crores రూపీస్ స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం వల్ల మేము సరిగ్గా చదువుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చి సంవత్సరానికి 10,000 నుంచి 50,000 వరకు ఫీజు కడుతున్నాం. గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము ఇంత దూరం రావడం వల్ల ఫీ రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల, సరిగ్గా మా పేరెంట్స్ ఫీజు కట్టకపోవడం వల్ల మాకు సర్టిఫికేట్స్ రిలీజ్ చేయడం లేదు. దానివల్ల మా కెరీర్ అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నాను, ఇంత మనీ ఏం చేస్తున్నారు? దయచేసి మా అందరికీ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ అనేది రిలీజ్ చేయాలి. అలా రిలీజ్ చేయకపోతే మేము ఈ స్ట్రైక్ అనేది ఆపము. ఎన్ని రోజులైనా ఇలాగే జరుగుతూనే ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు 8,500 crores స్కాలర్షిప్ ని రిలీజ్ చేయాలి. చేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఒక వే అనేది చూపించాలి. ఎంతో దూరం నుంచి వెళ్ళి స్టేట్స్ దాటి వస్తున్నారు, డిస్ట్రిక్ట్స్ దాటి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గవర్నమెంట్ నమ్మకం వల్ల ఇంత బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో బాగుపడాలి అనే ఒక నమ్మకంతో ఇంత దూరం వచ్చినా కూడా స్కాలర్షిప్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, పేరెంట్స్ దగ్గర మనీ సరిగ్గా లేకపోవడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ వాళ్ళు చాలా ఇబ్బంది. నా పేరు అనిల్ కుమార్, సిటీ కాలేజ్ ఏబీవీపీ ప్రెసిడెంట్. అయితే గత 2.5 సంవత్సరాలు ప్రభుత్వం అనేది ఏర్పడినా కానీ ఇంతవరకు పూర్తిగా విద్యా వ్యవస్థను అనేది నిర్వీర్యం చేస్తూ విద్యార్థులను అనేది మొత్తం అతలాకుతలం చేస్తుంది. విద్యారంగంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మాత్రం ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. విద్యార్థులకు ఇక్కడ వాళ్ళు కట్టాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, లేదంటే మెస్ బకాయిలు, స్కాలర్షిప్ లాంటివి రాకుండా విద్యార్థులు అనేది నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు అనేవి చాలా మిక్కిలిగా ఎక్కువైతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అనేది వీటిపై జరంతా శ్రద్ధ వహించి ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు అయితే 8,500 కోట్ల పెండింగ్లు ఉన్నా వాటిని వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని వెంటనే చెల్లించాలి. విద్యా వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డి కనిపిస్తలేదా, లేదంటే రేవంత్ రెడ్డి యొక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఈ విద్యార్థుల యొక్క కష్టాలు అనేటివి, విద్యార్థుల యొక్క ఆవేదన అనేది కళ్ళ కనిపిస్తలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి ఈ రోజు మేము కూడా తెలియజేస్తున్నాం, ఉద్యమాల గట్టైనటువంటి సిటీ కళాశాల గడ్డ మీద వేదికగా మేము ఈ రోజు చెప్పదలుచుకున్నది ఒకటే బిడ్డ.